హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. చాలా రోజుల తర్వాత మనం ఒక ఫ్రెష్ వ్లాగ్తో మళ్ళీ మన ఛానల్ని కంటిన్యూ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అనేది వ్లాగ్స్ కానీ మన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ నేను మీతో మ్యాక్సిమం షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇన్ని రోజులు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకైతే చాలా సారీ అండి. సో ఇన్ని రోజులు ఏం చేశాను అనేటివి కూడా ఫర్దర్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే ఇది క్రిస్మస్ రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు హాలిడే కదా, ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి రెడీ అయిపోయి మేమందరం కలిసి ఇలా నర్సరీ మీద పడ్డాము. సో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. వింటర్ సీజన్లో ఖచ్చితంగా ఒక్కసారన్నా మనము నర్సరీని విజిట్ చేయాలి. ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అండ్ కలర్ఫుల్ చెట్లు అనేటివి వస్తూ ఉంటాయి. సో ఇదైతే పింక్ కలర్ అండి. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. లీవ్స్ అనేటివి కలర్ఫుల్ పింక్ కలర్లోకి మారుతుందంట. అండ్ ఇక్కడ నన్ను సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే అది ఇండోర్ ప్లాంట్ అంట, ఇంట్లో అయినా పెట్టుకోవచ్చంట. చాలా బాగుంది. కాస్ట్ అయితే 350 అలా చెప్తున్నారు. సో మొత్తం ఆల్మోస్ట్ నర్సరీ అంతా చూసాము. బై ద వే ఈ నర్సరీ వచ్చి ఇది నంద్యాలలో ఉందండి. మేము రీసెంట్గా కడప నుంచి నంద్యాలకి షిఫ్ట్ అయ్యాము. మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. సో నంద్యాలలో మొత్తం ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ మళ్ళీ మన ఒక చిట్టి మినీ గార్డెన్ని స్టార్ట్ చేయాలని కొంచెం షాపింగ్ చేయాలని చెప్పి ఇలా వచ్చాను. సో హాలిడేస్ అప్పుడు ఇలా మనం బయటకు వచ్చామంటే నర్సరీలో కనీసం 5 నిమిషాల నుండి 10 నిమిషాలు స్పెండ్ చేసినా అసలు ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో. రకరకాల చెట్లు కలర్ఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నింది. నిజంగా నాకైతే అసలు రాబోద్దే కాల. మా వాళ్ళైతే ఇంక అమ్మ ఇది కొందాం అది కొందాం అని ఒకటే నస పెట్టేశారు. సో మొత్తానికి నేనైతే కొన్ని చెట్లు తీసుకొని ఇంకా ఇంట్లో తెచ్చిన వెంటనే నేను నాటేస్తాను చెట్టుని. సో ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇలా నర్సరీ నుంచి మీరు తెచ్చుకుంటారు కదా చెట్లని, మ్యాక్సిమం నేనైతే ఏ రోజు పర్చేస్ చేస్తానో ఆ రోజే రీపాట్ చేసేస్తాను. మనం తెచ్చిన వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాము. మ్యాక్సిమం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ నుంచి చెట్టుని కాపాడుకోవాలంటే మనం ఒక చిన్న టిప్ని ఫాలో అవ్వాలండి. అదే ఇక్కడ బనానాని తీసి మనం ఎక్కడైతే నాటుతున్నామో ఆ గుంతలో బనానా పెట్టేసి తర్వాత చెట్టుని నాటామంటే చెట్టు చాలా హెల్దీగా గ్రో అవుతుంది. త్వరగా ఫ్లవరింగ్, బ్లూమింగ్స్ అండ్ చెట్లు చిన్న చిన్న చిగుళ్ళు పెట్టడము ఇవన్నీ చాలా త్వరగా జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏదైతే ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ నుంచి చెట్టుని త్వరగా కాపాడినట్ల అయిపోతుంది. ఆల్రెడీ నేను ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక చెట్టుని అయితే నాటాను. వాటికి కూడా చిగురు వచ్చేసింది. మీకు వీడియోలో చూపిస్తాను అది కూడా. సో ఎప్పుడైనా ఏ చెట్టు అయినా సరే అండి, ఏది రోజెసే కాదు, ఏ ఫ్లవరింగ్ చెట్టు అయినా కానీ ఫ్రూటింగ్ చెట్టు అయినా కానీ మనం బనానా కనుక సాయిల్లో వేసామంటే అది ఇమీడియట్గా దానికి కావాల్సిన ఈ ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ నుంచి కావాల్సినటువంటి శక్తిని కానీ ఎనర్జీని మొత్తం చెట్టు అనేది త్వరగా తీసుకుంటుంది. అండ్ త్వరగా మనకి చిగుర్లు పూలు అనేటివి వస్తాయి. సో సాయిల్ చూడండి ఎంత ఫర్టైల్గా ఉందో. అండ్ ఇక్కడైతే నేను మా ఇంట్లో బనానాలు తక్కువగా ఉన్నాయి. సో అందుకని హాఫ్ బనానా మాత్రమే కట్ చేసి అలా మనం డిగ్ చేసిన పిట్లో వేసేస్తున్నాను. మీరైతే మీ దగ్గర ఉన్నట్లయితే 2 బనానా అయినా పెట్టండి, ఏం పర్వాలేదు. సో చూడండి సాయిల్ ఎంత ఫర్టైల్గా అండ్ ఎర్త్ వామ్స్ కూడా ఎంత బాగా ఉన్నాయో. ఇంకా అడుగున తవ్వే కొద్దీ ఇంకా పెద్దవి ఉన్నాయి ఎర్త్ వామ్స్. ఇవి ఆల్మోస్ట్ మన చెట్లకి ఫ్రెండ్స్ లాంటివి అనమాట. ఎన్ని ఎర్త్ వామ్స్ ఉంటే అంత మంచిది మనకి. మన సాయిల్ ఫర్టైల్గా లూజ్గా ఉంది బాగుంది అంటే దాని యొక్క ఇండికేషన్ ఈ ఎర్త్ వామ్స్ అనమాట. అండ్ ఈ వింటర్ సీజన్లో కానీ ఈ రైనీ సీజన్లో కానీ ఈ ఎర్త్ వామ్స్ అనేటివి కొత్తవి, వాటి గుడ్లు ఆల్రెడీ సాయిల్లో ఉంటాయి కదా, అవి మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది ఈ మెయిన్గా రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్లో కానీ. అందుకే మనకి చెట్లు కూడా ఈ సీజన్లో ఏ చెట్టు తెచ్చి నాటినా కానీ మనకి చాలా బాగా
బ్రతుకుతుంది అండ్ ఈల్డ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా నేనైతే ఈ చెట్లు నాటుతూ ఉంటే మా సంహిత్ ఈశాన్ ఇద్దరు వచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా నేనని ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. సో ఇంకా సరే అని చెప్పి పిల్లలకి కూడా ఇలాంటి యాక్టివిటీస్ అనేటివి మనం ఇన్వాల్వ్ చేసామంటే వాళ్ళు కూడా కొంచెం స్క్రీన్ టైం కానీ చదువు మీద ఎప్పుడు చదువు అన్నట్లే లేకుండా ఉంటుంది కదా అని ఇప్పుడు ప్రతి పనిలో వాళ్ళిద్దరిని కూడా నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను. సో అంతేకాదు వాళ్ళకు ఒక డిఫరెంట్గా ఉంటుంది. డైలీ చేసే పనులే కాకుండా ఇలా హాలిడేస్లో వీకెండ్స్లో ఇలాంటివి మనం వాళ్ళని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేశారంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా సంహిత్ ఇక్కడ నేను ఊరికి లైట్గా తవ్వాను, డీప్గా తవ్వలేదు మీకు చూపించాలని. ఇంకా సంహిత్ రిమైనింగ్ వర్క్ నేను చేస్తానమ్మా అంటే ఇంకా సంహిత్కి ఇచ్చేసాను. సంహిత్ చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ ఈ కడప నుంచి నంద్యాలకు వచ్చేటప్పుడు చాలా మటుకు కొన్ని వస్తువులు ఎక్కడంటే అక్కడ సర్దడంలో మిస్ అయ్యాయి, గార్డెనింగ్ టూల్స్ కానీ అన్నీ. సో చూడండి చాలా మినిమంగా గ్రో బ్యాగ్స్ అన్నీ పెట్టాను. అండ్ వీలైతే ఒకరోజు మన మినీ గార్డెనింగ్ వ్లాగ్ డిజైనింగ్ కూడా నేను చెప్తాను. మెయిన్గా మనం కంపోస్ట్ ముఖ్యమండి, మనకి సాయిల్ ముఖ్యము. ఇప్పుడు ప్రజెంట్ నర్సరీస్లో మట్టి కంపోస్ట్ అన్నీ కలిపే దొరుకుతున్నాయి. బట్ మనము హోమ్ మేడ్ మాటికి నర్సరీకి వెళ్ళలేము. మనకి సాయిల్ అండ్ కంపోస్ట్ ఇంట్లోనే కావాలి అనుకుంటున్న వాళ్ళు 2 బ్యాగ్స్ సపరేట్ పెట్టుకోండి. సో నేనైతే గ్రో బ్యాగ్ ఇప్పటి నుంచి గ్రో బ్యాగ్లోనే కంపోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఏదైతే మట్టి కుండ ఉంటుందో ఆ మట్టి కుండలో కంపోస్ట్ తయారు చేసే వ్లాగ్ ఆల్రెడీ నేను షూట్ చేశాను. సో అలా కాకుండా ఈ మట్టి కుండని ఎత్తడము పెట్టడము ఇది చాలా బరువుతో కూడిన టాస్క్. సో మాటికి మా హస్బెండ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ఇదంతా ఎందుకు అని చెప్పి 2 గ్రో బ్యాగ్స్ సపరేట్గా ఓన్లీ కంపోస్టింగ్ కోసమే పెట్టాను. నెలంతా మనం ఏవైతే కూరగాయలు అవన్నీ తెచ్చుకుంటాం కదా, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కడో చెత్త కుప్పలో డస్ట్బిన్లో పడేసే బదులు ఇలా గ్రో బ్యాగ్స్లో పడేసి, ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు శాండ్విచ్ మెథడ్లో మనం సాయిల్ గ్రీన్ వేస్ట్ ఇవన్నీ వేసామంటే ఈజీగా కంపోస్ట్ ప్లస్ సాయిల్ కలిసి వస్తుంది, మనకి టైం కూడా కలిసి వస్తుంది. సో ఇలా చాలా విషయాలు గార్డెనింగ్కి సంబంధించింది, కిడ్స్కి సంబంధించిన విషయాలన్నీ నేను మీతో ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తాను. అండ్ క్రియేటివ్గా ఇంకా నన్ను నేను చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే లైఫ్లో కొన్ని లో ఫేజెస్ ఉంటాయి, అక్కడ మనం ఆగిపోతాము. సో అలాగే ఆగిపోవడం వల్ల నేను ఛానల్ని ఎన్ని రోజులు రన్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను చాలా మార్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను లైఫ్లో. ఇంకా మన ఛానల్లో వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా విషయాలు చెప్పాలనే ఇంట్రెస్ట్తో వస్తున్నాను. సో మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే టొబాకో ఫీల్డ్ అని, మేము ఇంటికి వచ్చేతలకే లేట్ అయిపోయింది ఆ రోజు. సో దారిలో ఇక్కడ నంద్యాలలో టొబాకో ఫీల్డ్స్ చూసాము. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు అని చెప్పి ఈ వీడియోనైతే షూట్ చేశాను. సో టొబాకో పంట అనేది ఎంత అందంగా ఉంటుందో అంతే హార్మ్ఫుల్ అండి. చూడండి ఫ్లవర్స్ కానీ ఈ చెట్టు కానీ ఎంత గుబురుగా, ఎంత పెద్ద ఆకులతో ఎంత అందంగా ఉందో కదా. బట్ ఈ పొగాకు వల్ల మనకి హెల్త్కి జరిగే హాని అంతా ఇంత కాదు. సో ఇంతవరకు ఎప్పుడు చూడని వాళ్ళకి కొంచెం ఇలా ఉంటుంది అని చెప్పి చూపించేదానికే. సో ఇదండి మొత్తానికి టొబాకో ఫీల్డ్. చాలా లేట్ అయిపోయింది. ఈసారి ఎప్పుడన్నా కొంచెం ఎర్లీగా బయలుదేరి సపరేట్గా చూపిస్తాను మీకు చెట్టు అంతా, ఫ్లవరింగ్ అంతా. ఇలా ఎండిపోయిన ఆకు ఇలా నలిపి చూస్తేనే అసలు ఎంత పొగాకు వాసన అనేది ఘాటుగా తగులుతోంది. అటువైపు నుంచి వెళ్ళినా కానీ అలాగే వస్తుంది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.